అల్లూరు జిల్లా అరకులోయలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు. గన్నెల గ్రామ సమీపంలో నిర్వహించబోయే ముఖ్యమంత్రి బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత 3 రోజులుగా రాష్ట్ర జిల్లా అధికారులు, టీడీపీ నాయకులు, పోలీసులు సభా ప్రాంగణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వాహనాల పార్కింగ్, హెలికాప్టర్ ల్యాండింగ్, ప్రజా సమావేశంతో పాటు టీడీపీ కార్యకర్తల సమావేశానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దొండు దొర ఏర్పాటు వివరాలు వెల్లడించగా, అరకు పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ తేజవతి దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, ఐటీడీఏపీఓ వర్మ తదితరులు అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేయడంతో పాటుగా అరకు పరిసర ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు మోహరించారు. రేపు ఉదయం సుమారు 11 గంటలకు హెలీప్యాడ్ వద్దకు సీఎం హెలికాప్టర్ దిగుతారని సమాచారం. తర్వాత ఆర్కే నగర్లో ఏకలవ్య పాఠశాలకు వెళ్లి తర్వాత గన్నెల గ్రామంలో సంజీవని కార్యక్రమం ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆర్కే నగర్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని గన్నెల సమీపంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరు కానున్నారు. తర్వాత టీడీపీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టుగా పోలీస్ అధికారులు తెలిపారు. మా ప్రియతమ నాయకులు, మా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మా అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అరకు వ్యాలీ నియోజకవర్గానికి వస్తుండడం వల్ల ఒక ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి మొన్నటి వరకు కూడా వెదర్ సహకరించదు, ఆయన రాలేరేమో అనుకున్నాం. కానీ ఆ దేవుడి దయ వల్ల మా మన్యం ప్రజలని మరి చూడటానికి, మా మన్యం ప్రజల కోరికలన్నీ కూడా, మా మనవలన్నీ వినటానికి, మరి రేపు ఓపెనింగ్ జరగబోయే సంజీవని ప్రాజెక్టును కూడా ఓపెనింగ్ చేయడానికి మరి మా ప్రీతమ నాయకులు వస్తున్నారు. దానికి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమై ఉన్నాయి. అధికారులందరూ కూడా మరి అలాగే మా పరిపాలన ప్రజాప్రతినిధులు కూడా అందరం కూడా అందుబాటులో ఉంటూ ఈ ఏర్పాట్లన్నీ పరిశీలించడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు అరకుకి రావడం మాకు అందరికీ చాలా సంతోషం. ఎందుకంటే అరకు అంటే ముఖ్యమంత్రి గారికి అమితమైనటువంటి అభిమానం, ప్రేమ. ఈ సంజీవిని ప్రాజెక్ట్ అనేది మొట్టమొదట కుప్పం ప్రారంభం చేశారు. ఆ తర్వాత ఇంకో చోట చేసి ఇది 3వసారి. ఎందుకంటే గిరిజనులకు మెరుగైనటువంటి వైద్యం అందాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటగా గిరిజన నియోజకవర్గంకి ఎంపిక చేసుకుని ఇక్కడ రావడం. ఒంగోలు